రామతీర్థం రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ధ్వజారోహణలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోడిముద్దతో మొదలైనటువంటి ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఉత్సవార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీనిని శాంక్షన్ చేయగా జిల్లా వ్యాప్తంగా 200కి పైగా, కోవూరు నియోజకవర్గంలో 30కి పైగా వాటర్ ప్లాంట్లు 2016 సంవత్సరం నుంచి నిర్వహణలో ఉన్నాయి. విడవలూరు మండలంలో విపిఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. కోవూరులో 67% నుంచి 70% మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కోనేరు చుట్టూ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి జెడ్పీటీసీ లక్ష్మయ్య 20 లక్షలను కేటాయించారన్నారు. తాత్కాలికంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాల అనంతరం పూర్తిస్థాయి పనులు చేపడతామని తెలిపారు. విపిఆర్ ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ట్రస్టు సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఓం నమ శివాయ, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రామతీర్థంలో రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇప్పుడే అంకురార్పణ జరగడం జరిగింది. ఈ రోజు నుంచి పొడిముద్ద మొదలవుతుంది బ్రహ్మోత్సవాలు. రాబోయే 10 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి భక్తుల కోసం ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్న చైర్మన్, మెంబర్స్, అలాగే ఈఓ గారు, గ్రామ ప్రజలు అందరూ కోరడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేపించారు. దాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ ప్లాంట్ తోటి సుమారు 200 చిల్లర వాటర్ ప్లాంట్లు ఆల్రెడీ జిల్లాలో మొత్తం రన్ అవుతున్నాయి. ఈరోజు ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ వాటర్ ప్లాంట్ పెట్టించడం నిజంగా మా ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన కోవూరులో సుమారు 30 పైన వాటర్ ప్లాంట్లు రన్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి కాదు, 2016 నుంచి వాటర్ ప్లాంట్లన్నీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ మనం రన్ చేస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ అవసరమో అక్కడ ఫౌండేషన్ తరఫున మేము ఇస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాకుండా మీకు అందరికీ తెలుసు, మొన్నే విడవలూరు మండలంలో మన విపిఆర్ నేత్ర వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కంటి చూపుని పరీక్షించి, మా నాయకులందరూ చాలా మంది ఇక్కడ అద్దాలు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు వేరే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అక్కడంతా చేస్తే 50% వస్తే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అసలు కళ్ళే చూపించుకున్నట్లేరు. 67%, 70% వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఎక్కువ మందికి కంటి వైద్యం అవసరమో అని చెప్పి మన డాక్టర్లు ఆ వ్యాన్లో డిసైడ్ చేయడం జరిగింది. నిజంగా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పడుగుపాట్లు కోవూరులో ఉంది, పోతిరెడ్డిపాలెంలో జరుగుతుంది. ఈ యొక్క విపిఆర్ నేత్ర అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఫౌండేషన్లో దీన్ని ఇంత అద్భుతంగా మన ప్రజలకి సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లకు కానీ, అలాగే ఈ వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మా ఫౌండేషన్కే ఒక అద్భుతమైన దీన్ని తీసుకొచ్చిన, అంటే గుర్తింపుని తీసుకొచ్చిన శంకర్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరఫున ఇంకా ఏదైతే మేము చెప్పామో దీనికి ముందే సేవ చేస్తూ ప్రజల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మరి రాజకీయాల్లోకి వచ్చిన అదే సేవని కొనసాగిస్తున్నామని చెప్పేదానికి ఇది నిదర్శనం అని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ, అదే కాకుండా ఈసారి కొత్తగా మనకి కోనేరు చుట్టూ రోడ్లు మన జడ్పీటీసీ లక్ష్మణ
20 లక్షలు ఆయన జడ్పీటీసీ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా రోడ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది రావడం లేట్ అయిన దానివల్ల కనీసం ఒక లేయర్ అన్నా వేస్తే భక్తులు నడవడానికి బాగుంటుందని చెప్పి ఆల్రెడీ చెప్పున్నాము. వేయమని రాబోయే ప్లాట్ఫామ్ లాగా వేపించేసి దాని తర్వాత మనం తిరునాళ్ళు అయిపోయిన తర్వాత కంప్లీట్ గా సిమెంట్ రోడ్లు 2 పక్కల వేస్తామని చెప్పి ఈ సందర్భంగా లక్ష్మణ్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 10 రోజులు ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఈ తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు జరపాలని ఈఓ గారిని అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ ని మెంబర్స్ ని అందరినీ కోరుకుంటున్నాను. స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎక్కడా బయట నుంచి వచ్చిన భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆల్రెడీ అధికార యంత్రాంగానికి అందరికీ కూడా రివ్యూ మీటింగ్ తీసుకొని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా జరపాలని అందరూ భక్తులందరికీ ఆ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు.